హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ సెల్ఫ్ విత్ ఎంఆర్జే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మెంబర్ డీటెయిల్స్, అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్, అలాగే షిఫ్ట్ డీటెయిల్స్ అనేది మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీరు స్టార్ట్అప్ అయినప్పుడు అలాగే మీకు ఎన్ని ఫామ్స్ అనేది అసైన్ అయ్యాయి, ఎన్ని వర్క్ చేశారు, ఎంత బ్యాలెన్స్ ఉందని మొత్తం చూపిస్తుంది. అలాగే ఈ మ్యామ్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ చేయబోతున్నారు. ఒక షిఫ్ట్ వచ్చేసి మీకు 4 hours ఉంటుంది టైమ్. సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ ఎంపీఎఫ్ బటన్ ప్రెస్ చేసి క్రియేట్ సెకండ్ షిఫ్ట్ అనేది ప్రెస్ చేయాలి. సో ఫస్ట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ అని చూపిస్తుంది, సెకండ్ షిఫ్ట్ చేసే వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ అని చూపిస్తుంది. సో ప్రెస్ చేసి స్టార్ట్ అవ్వాలి. అండ్ దెన్ ఎంపీఎఫ్ డీటెయిల్స్ అయితే ఇట్లా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ షో చేసిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ సో ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదే వర్క్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. సో మినిమం మీకు ఒక ఫామ్ వచ్చేసి స్కిల్స్ ఉన్న వాళ్ళైతే 5 to 6 minutesలో అనేది ఒక ఫామ్ అనేది ఫిల్ చేయగలుగుతారనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. మీకు మ్యాక్సిమం ఇక్కడ మాన్యువల్ సెలెక్షన్సే ఉంటాయి. టైపింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి టైపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా మీరు చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రం మీరు అప్లోడ్ చేయండి. ఆఫ్టర్ అప్లోడింగ్ తర్వాత మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా వస్తుంది. కంపల్సరీగా స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకొని మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తే కనుక కంపెనీ ఇచ్చిన డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా సేమ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఎంపీఎఫ్ లోడింగ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ వచ్చేది కదా. సో అది స్క్రీన్ షాట్ అనేది సిస్టమ్ స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్గా మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. క్రాస్ చెక్ చేసుకొని మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెకండ్ షిఫ్ట్లో మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో అందరూ కూడా సో డెఫినెట్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దెన్ సెకండ్ ఫామ్ అనేది లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇంకో ఫామ్ వస్తుంది అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపించిన విధంగా సో ఫామ్ అనేది సో ఫిల్ చేసి అప్లోడ్ చేయడమే వర్క్. ఓకేనా గైస్? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్.